వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్. ఈ సినిమాను విమర్శించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా సమాధానం చెప్పాల్సింది. ఈ దేశంలో భూమి ఎవరి దగ్గర ఉంది, దళితుల దగ్గర ఎందుకు లేదు? దీనికి సమాధానం చెప్పి తీరాలి. ఈ దేశే పుట్టి మూలవాసులుగా ఉంటూ అంటరాని వాళ్ళు ఎలా అయ్యారు? ఎందుకు వారిని అంటరాని వాసులుగా చేశారు? తమిళనాడులోని అవడి జిల్లా కరళపక్కం అనే గ్రామంలో చిన్న పల్లెటూరికి చెందిన దళిత యువకుడు బాగా బొమ్మలు వేసేవాడు. మంచి చిత్రకారుడు అవ్వాలన్నదే అతని డ్రమ్ చెన్నై గవర్నమెంట్ కాలేజీలో ఫైన్ ఆర్ట్స్లో సీట్ రావడంతో చెన్నై వెళ్ళాడు. చిన్నప్పటి నుంచి కులం పేరుతో దూషణలు ఎదుర్కొన్నాడు. తీవ్రమైన క్యాస్ట్ డిస్క్రిమినేషన్ని అతను ఫేస్ చేశాడు. మరి డిస్క్రిమినేషన్ అనేది ఆయనను తనమైన ఆందోళనకు గురిచేసిన విషయం. ఫైన్ ఆర్ట్స్ చదువుకుంటేనే కుల వివక్షత పోవడానికి ఏం చేయాలని అధ్యయనం మొదలుపెట్టారు. దళిత వాదనకు ఎవరైనా మీటింగ్ కండక్ట్ తెస్తే ప్రతి మీటింగ్కి అతని అటెండ్ అయ్యేవాడు. ఈ క్రమంలోనే అంబేద్కర్ సంతో బాగా కరెక్ట్ అయ్యాడు. యాక్టివ్ దళిత కార్యకర్తగా మారాడు. బొగ్గుల రాజు, సిబిఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్. చెన్నై వెళ్ళాడు. చిన్నప్పటి నుంచి కులం పేరుతో దూషణలు ఎదుర్కొన్నాడు. తీవ్రమైన క్యాస్ట్ ఫీలింగ్తో అతను ఫేస్ చేశాడు. క్యాస్ట్ అనేది ఆయనను చాలా తీవ్రమైన ఆవేదనకు గురి చేసిన విషయం అందరికీ తెలిసిందే. 5 ఆర్ట్స్లో చదువుకునే కుల వివక్షత పోవడానికి ఏం చేయాలని అధ్యయనం మొదలుపెట్టాడు. దళిత వాదనకు ఎవరైనా మీటింగ్ కండక్ట్ చేస్తే ప్రతి మీటింగ్కు అతను అటెండ్ అయ్యేవాడు. ఈ క్రమంలోనే అంబేద్కరిజం బాగా కనెక్ట్ అయ్యాడు. యాక్టివ్ దళిత కార్యకర్తగా మారాడు.